వెరీ ఫెంటాస్టిక్ మూమెంట్. ఒక షిప్ హోటల్గా చేశారు. ఇంత పెద్ద షిప్ అంటే మనం టైటానిక్ సినిమాలో చూసుకోవచ్చు. అలాంటి షిప్ను ఒక హోటల్ చేశారు దుబాయ్లో. అలాంటి షిప్లో బ్యూటిఫుల్ అకామిడేషన్ అండ్ గ్రేట్ హాస్పిటాలిటీ వండర్ఫుల్గా. సో 3 days నుంచి రియల్లీ బ్యూటీ ఆఫ్ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం. షిప్ కూడా టోటల్గా సముద్రంలో ఉన్నది, అటు ఇటు ఊగుతున్నది. ఈరోజు ఏకాదశి పర్టికులర్గా, సో ఏకాదశి కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో కేవలం ఫ్రూట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాం. అందులోకి వరల్డ్ వైడ్గా కొన్ని ఫ్రూట్స్ దొరికేవి మన ఇండియాలో కొన్ని దొరకకపోతే, బట్ అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో అన్నీ దొరుకుతున్నాయి. కానీ కొన్ని ఫ్రూట్స్ డిఫరెంట్గా మనకు అవైలబుల్ ఉండవు. సో అలాంటి ఫ్రూట్స్ నేను ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను కదా. సో ఈ ఫ్రూట్స్ కూడా చాలా చాలా ఎక్సైటింగ్గా చూడండి. ఇట్లాంటి అంగూర్లు మన దగ్గర ఉంటాయి అంగూర్లు, కానీ ఇది డిఫరెంట్ అంగూర్లు. సో ఇలాంటి అంగూర్లు, తర్వాత ఇక్కడ అఫ్కోర్స్ ఇది మన దగ్గర ఉంటుంది బ్లాక్ కలర్ ఆలు పుకార్ అది. యా, ఇది యాక్చువల్గా సంత్రానే, సంత్రా చికెన్, కానీ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ సంత్రా. ఇది చాలా చాలా బాగుంటుంది టేస్ట్. సో దీన్ని కూడా నేను యాక్చువల్గా ప్రిఫర్ చేస్తున్నాను. ఆల్ వెరైటీ ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి. సో యూ కెన్ ఎంజాయ్. ఎందుకంటే ప్యూర్ స్ట్రిక్ట్లీ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కూడా హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. సో నాకు అనిపిస్తుంది కదా అంటే యాక్చువల్గా ఇంత పెద్ద షిప్ను బ్యూటిఫుల్గా ఒక టోటల్గా తీర్చిదిద్దారంటే అఫ్కోర్స్ ఆ టైంలో కూడా ఇది పూర్తిగా జర్నీ చేసేటప్పుడు అప్పట్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి నెలలు అంటే 2 నెలలు 3 నెలలు 4 నెలలు టైం తీసుకొని ఇలాంటి బిగ్ షిప్స్లో ట్రావెల్ చేసేది. సో ఇది ఒక మారేడుకాయ టైపు మారేడుకాయ లెక్క ఉన్నది, మారేడుకాయ కాదు. నాకు తెలిసింది వెరైటీ ఫ్రూట్ ఇది మొత్తం. అలా ఎంజాయ్ చేసుకోవాలి. సో ఇలాంటి షిప్లో కూడా ఇలా నెలలు తరబడి జర్నీ చేయడము, అందులోకి ఇలాంటి మంచి యాక్చువల్గా అట్మాస్ఫియర్లో ప్రకృతిలో సన్ రైజ్ కనబడుతుంది, మీకు విండోస్ కనబడుతున్నాయి. సో 1965లో ఈ షిప్ను తయారు చేశారు. దీన్ని చెప్పాలంటే 1965 ఎలిజబెత్, క్వీన్ ఎలిజబెత్ పేరు మీద ఉన్న షిప్. ఇది 26 సార్ల ప్రపంచాన్ని చుట్టుముట్టిన షిప్ ఇది. సో దీని ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని దుబాయ్లో ఒక షేక్ దీన్ని కొనుక్కొని సముద్రంలోనే దీన్ని ఉంచి ఈ రకంగా దాన్ని హోటల్గా, ఒక స్టార్ హోటల్గా దాన్ని నడిపిస్తున్నాడు. సో ఆ హోటల్లో ప్రస్తుతం 3 days నుంచి నేను మా బ్రదర్ తెలుస్తున్నాం. సో సుధీర్